హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భారతి. వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మన ఛానల్లో బఠానీ కూర ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఎండు బఠానాలు తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఇలా అంటే ఇలా ఉంటాయండి. ఒక్కసారి 1 కేజీ ఎండు బఠానీలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకొని ఇలా కూర చేసుకోవచ్చు. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పెద్ద సైజ్ ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పోపులో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మనం ఏవైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఎర్రని టమోటాలు, బాగా పండిన టమోటాలు, ఎర్రని టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పోపు చూసారా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ పోపులో మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసిన ఎర్రని టమోటా ముక్కలను వేసుకోవాలి. మనం ఇలా బఠానీ కూర చేసుకున్నామంటే అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం 2 మినిట్స్ పాటు ఈ టమోటాను మగ్గనిచ్చిన తర్వాత మనం బఠానీలు కూడా నానబెట్టి శుభ్రంగా కడుక్కున్న బఠానీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న బఠానీలు టమోటా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారము, చూసారా, స్పైసీగా ఉన్న కారం అయితే 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ కానీ మీ రుచికి సరిపడంత కల్లుప్పు వేసుకోవాలి. అలాగే స్పూన్లో సగం పసుపు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ రేషన్ బియ్యం అన్నీ వేయించి కొబ్బరి, తెల్లగడ్డ అన్నీ వేసి పొడి చేశాను. పొడి చేసిన మన ఇంట్లో చేసుకున్న మసాలాలే సూపర్గా ఉంటుంది. ఎక్కువగా మార్కెట్లో ఉండే మసాలాలు వాడను. మసాలా వేసుకొని 2 మినిట్స్ పాటు కలుపుకొని మనం బఠానీ ఉడకాలంటే బఠానీ మొత్తం మునిగేంత వరకు 2 గ్లాసులు అంటే 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసేయాలి. మీ కుక్కర్ బాగా ఉడికేటట్టు ఉంటే 3 విజిల్స్ 4, 5 అట్లా ఉడికించుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది. ఈ బఠానీ కూర ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రొట్టెలోకి, చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మా ఛానల్లో చేసే ఇలా సింపుల్ అండ్ టేస్టీ వంటలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.